వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను ఏం చూపించిపోతున్నారో అనుకుంటారంటే మ్యాక్సిమం అందరూ మామిడికాయ ముక్కలు చూస్తే మామిడికాయ పప్పు అనుకోవచ్చు. నేనైతే మామిడికాయ టమాటో పచ్చడి చూపించిపోతున్నాను. అది రైస్లోకి చాలా బాగుంటుంది. అందరం కొత్తిమీర టమాటో పచ్చడి లేకపోతే వంకాయ టమాటో బీరకాయ పచ్చడి అలా చేసుకుంటాం కదా, బీరకాయ టమాటో. కానీ మామిడికాయ టమాటో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి ఇలా చేయబోతున్నాను. నేనైతే దానికోసం అని చెప్పి ఒక పెద్ద సైజువి ఒక 5 to 6 టమాటోస్ తీసుకున్నాను. ఒక చిన్న మామిడికాయ చాలా పుల్లగా ఉంటుంది. 6 చిల్లీస్ అయితే తీసుకున్నానండి. చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి 2 పీసెస్లా కట్ చేశాను. అంటే చట్నీ కొంచెం కారంగా ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవైతే తీసుకున్నాను. మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. అయితే తవ పెట్టుకున్నాను, పాండి అయితే పెట్టుకున్నానండి. దాంట్లో అయితే నేను ఆయిల్ వేస్తున్నాను. నేనైతే గానుగు నూనె వాడుకుంటాను, అంటే నువ్వుల నూనె. ఎప్పుడు అంతే, నేను ఊరి నుండి వస్తుంది, మా మావి పట్టించి పంపిస్తారు. ఎప్పుడైనా డీప్ ఫ్రైస్కి అయితే రిఫైండ్ ఆయిల్, నేను గోల్డ్ విన్నర్ వాడతాను డీప్ ఫ్రైస్కి అయితే. లేకపోతే కనుక ఇదే టేస్ట్ చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇదైతే నేను గుప్పుడు అంటే చాలా తక్కువ, ఒక స్పూన్ పల్లీలు వేసానండి. గుప్పుడు అంటే నాకు గుప్పుడులో అన్నీ పడతాయి, కొంచెం చిన్నగా అనిపిస్తుంది, కొంచెం ఎక్కువ అనుకోవచ్చు మీరు గుప్పుడు అంటే. నేనైతే కొన్ని పల్లీలు వేసాను. ఆయిల్ కొంచెం ఇంకా వేడెక్కాలి. పల్లీలు అయితే కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా, ఈలోపు మనం చిల్లీస్ వేసుకుందాము. అలాగే ఒక్క హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వల్ల టేస్ట్ బాగుంటుంది. తర్వాత లాస్ట్లో మనం పోపు పెట్టుకునేటప్పుడు మిగతా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటో అండ్ మామిడికాయ వేసుకోవచ్చు. చింతపండు వేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం టమాటో పచ్చడి, కొత్తిమీర పచ్చడి చేసినప్పుడు చింతపండు వేస్తాం కదా, ఇందులో చింతపండు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మామిడికాయ ఎలాగో పుల్లగానే ఉంటుంది కదా. టమాటో ముక్కలు ఫస్ట్ వేసుకుందామండి. కొంచెం మగ్గడానికి టైం పడుతుంది కదా, ఎక్కువ కల్లా ఒక 5 minutes అయిన తర్వాత మనం మ్యాంగో వేసేసుకుందాము. నేను టమాటోలు కొంచెం త్వరగానే మగ్గిపోతాయని చెప్పి పెద్ద పీసెస్ లాగానే కట్ చేశాను. మనకు కావాలంటే చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. చూస్తుంటే మంచి కలర్ఫుల్గా ఉంది కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో అలా పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని అలా తింటూ ఉంటే ఎంత బాగుంటుందో. అలానే ఇది ఇంకొకసారి మగ్గిన తర్వాత మనం మామిడికాయ ముక్కలు వేసేసుకుందాము. ఇప్పుడైతే మనం మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. అలాగే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడైతే మనం కొంచెం సాల్ట్ వేసుకుందామండి. నేను పింక్ సాల్ట్ వాడతాను, వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో తెలియట్లేదు. అలానే కొంచెం పసుపు కూడా వేసుకుందాము. సరిపోతుందండి పసుపు కూడా. ఇది బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు క్లోజ్ చేసుకుందాము. బాగా కుక్ అయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. మామిడికాయ కొంచెం సాల్ట్ వేసాము కాబట్టి మామిడికాయ టమాటో కొంచెం త్వరగా మగ్గిపోతుంది. ఒకసారి చెక్ చేసుకుందామండి. బాగా కుక్ అయింది కదా, ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా ఉంటే సరిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసేసుకుని కొంచెం చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవచ్చు మిక్సీలో. రోట్లో ఉంటే రోటి పచ్చడి కింద చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ రోలు లేదు, అందుకని చెప్పి నేను మిక్సీలోనే గ్రైండ్ చేస్తాను. అదే ఊర్లో అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయినా అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా రోలు ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు. నేనైతే గ్యాస్ అయితే ఆఫ్ చేస్తానండి. మీరు అనుకోవచ్చు ఆయిల్ అనేది ఇంత ఎక్కువ వేసింది అని. ఆయిల్ ఏమీ ఎక్కువ వేయలేదు. గానుగ నూనె కొంచెం తక్కువ వేసినా కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇవాళ అయితే మా ఇంట్లో చాలా అంటే చాలా స్పెషల్స్, అంటే మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు, ఒక విందు భోజనం చేసేంత ఉంటుంది. ఒక పప్పు, పచ్చడి, పాపడ్స్, పరమాన్నం, పులిహోర, చల్లమిరపకాయలు, పెరుగు. చల్లారిందండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి నేను కొంచెం గార్లిక్ అనేది వేసుకున్నాను. సాల్ట్ అనేది సరిపోతే తర్వాత వేసుకోవచ్చు మళ్ళీ మనం. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. మరీ మెత్తగా కాదు, మరీ బరకగా కాకుండా, మరీ పేస్ట్లా కాకుండా, మరీ బరకగా కాకుండా సమానంగా అయితే గ్రైండ్ చేసుకుందాము. అయితే ముందుగా ఏదైతే పెట్టుకున్నామో అదే తవా పెట్టుకున్నానండి. అందులో మనం కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నాము. పోపు పెట్టుకోవాలి కదా పచ్చడికి, దానికోసం అని చెప్పి. ఇప్పుడు మనం రెడ్ చిల్లీస్, ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము. నా దగ్గర కరివేపాకు అయితే అయిపోయింది, లేదు అందుకే కరివేపాకు వేయట్లేదు. లేకపోతే కరివేపాకు కూడా ఉండేది, చాలా బాగుంటుంది కరివేపాకులు టేస్ట్. అది లేకపోతే కొంచెం ఏదోలా అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పచ్చడిలో వేసేసుకుందాం. ఇది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూస్తుంటే బాగా ఎమ్మీగా అనిపిస్తుంది కదా, వెంటనే ఆహా అనిపిస్తుంది కదా. నాకైతే వెంటనే నోరూరిపోతుంది. మీరు కూడా వెంటనే మ్యాంగో ఉంటే టమాటోతో ఇలా తయారు చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఎప్పుడూ రొటీన్గా ఒకేలా చేసుకునే బదులు డిఫరెంట్గా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది కదా. అందులోకి నేను వెజిటేరియన్, నాకు డిఫరెంట్గా ఉంటే చాలా ఇష్టం. ఎందుకంటే
నాన్వెజ్లో ఎక్కువ వెరైటీస్ ఉండవంటారు కానీ వెజ్లోనే చాలా ఎక్కువ వెరైటీస్ ఉంటాయి. అందుకని చెప్పి నేను ఎప్పుడైనా ఏదైనా చేసుకున్నప్పుడు కొత్తగా తినాలనిపిస్తుంది. అందులోకి మా భీమవరంలో అయితే అసలు ఫుడ్ అయితే ఎమ్మి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా భీమవరం స్పెషల్ మామిడికాయ టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. కంప్లీట్ మీల్ అయితే ఇదిగోండి, వేడి అన్నం, అప్పడం, చల్లమిరపకాయలు, పచ్చడి, పాలకూర పప్పు, పరమాన్నం, పులిహోర, అలాగే పెరుగు కూడా ఉంది. అది నేను మీకు ఇందులో పెట్టలేదు. నా చట్నీ కనుక మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.